నిజంగానే పాషమ్మ గారికి చాలా తోడుగా మరి అండగా మరి చాలా ఇదిగా వాడబడతారు. మరి నిజంగా నేనైతే కొత్త 10 సంవత్సరాలు 9 సంవత్సరాల అనుభవం. మరి ఆవిడైతే ఎప్పుడుకో మరి ఎప్పటి నుంచో చాలా మరి బాగా చేయూతనిస్తారు. సాక్ష్యం దేవుడు దీవించను. సరే సరే ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పారంటే షారోన్ సిస్టర్ గారు పరిచర్యలో బాగా హెల్ప్ చేస్తారంట. పాజిటివ్ వర్డ్. థ్యాంక్ యూ. అందరూ క్లాప్స్ కొడదాం ఒకసారి. ఆంటీ చేతుల మీద షారోన్ గారికి గిఫ్ట్ ఇస్తారు. ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చేటువంటి క్రిస్మస్ ఫ్రెండ్ ఇవ్వండి. ఆంటీకి ఇవ్వబుద్ధి కావట్లేదు అనుకుంటే ఇవ్వట్లేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా వెళ్ళచ్చు. ఇప్పుడు సెకండ్ సునీత రావాలి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ. రన్ 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 రన్. ఇది కూడా చాలా పెద్దగుంది. తీయాలి. కూర్చో. ఎవరంటే సుధారాణి. ఏంటి అక్కడి నుంచి లైన్గా పిలుస్తుంటే ఇక్కడి నుంచి లైన్ వస్తున్నాయి. సరే, సుధారాణి గురించి పాజిటివ్ వర్డ్ ఒకటి. హెల్పింగ్ నేచర్ బాగుంటుంది. ఏ విషయంలో హెల్ప్ చేస్తారబ్బా? ఏం చూసారు హెల్పింగ్ నేచర్? పిల్లల్ని బాధ్యతగా. ఓకే సరే, ఇవ్వండి. చెప్పుకోవాలి, నా ఫ్రెండ్ మీరే ఈ సంవత్సరం. ఓకే వెరీ గుడ్. సరే, ఇప్పుడు సునీత రాణి గారు రావాలి, ఫాస్ట్గా రావాలి. చాలా లేట్ అయిపోతుంది ఇలా అయితే. గిఫ్ట్లు తెచ్చిన వాళ్ళందరూ ఒళ్ళో పెట్టుకొని కూర్చోండి, అలర్ట్గా ఉండాలి. తీయాలి ఒకటి. ఎవరంటే ఆవిడ పక్కనున్న వ్యక్తే. ఎవరావిడ? నిర్మలా గారు. రండి, రావాలి ఫాస్ట్గా. ఒక పాజిటివ్ వర్డ్ చెప్పండి. ఆంటీ అన్ని ప్రార్థనలకు వస్తారు, అందరి గురించి ప్రార్థన చేస్తారు. ఆవిడ నాకు అది నచ్చిన విషయం. వెరీ గుడ్. సరే, మీరు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మీరేం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటారో మేము కూడా వినాలి. చెప్పండి. థ్యాంక్ యూ, వెరీ గుడ్. సరే, ఇప్పుడు విజయ రావాలి తొందరగా. అంత లేట్ అయితే కష్టం. ఇది కూడా ఏదో చాలా పెద్దగా ఉంది. చీర తెస్తున్నట్టుంది కదా. నాకేనా? నాకు వస్తే బాగుండు, నాకు వస్తే బాగుండు, నాకు వస్తే బాగుండు, నాకు వస్తే బాగుండు. సరే దా తీ. ఇది తీ ఫస్ట్, నువ్వు తెచ్చింది కాదు. ఎవరి పేరు వస్తుంది అనుకుంటున్నారు? ఏంటిది? సరిగ్గా రాయలేదా? సరిగ్గా మిక్స్ చేయట్లేదా? సునీత. సునీత నేమ్ వచ్చింది. ఒక పాజిటివ్ వర్డ్. మంచి అన్ని ప్రార్థనలకు వస్తుంది. ఎప్పుడు వస్తుందబ్బా అన్ని ప్రార్థనలకి? ఏదో చెప్పమన్నావని చెప్పడం కాదు, నిజంగా నువ్వు అన్ని ప్రార్థనలకు వస్తావా? ఈ సంవత్సరం అన్ని ప్రార్థనలకి రావాలి. చెప్పింది కాబట్టి, కాంప్లిమెంట్ ఇచ్చింది కాబట్టి, ఓకేనా? అన్ని ప్రార్థనలకి వస్తుంది సునీత. దేవుని సన్నిధిలో వాగ్దానం చేసింది. వెరీ గుడ్. ఇచ్చే చీర అందరికీ చూపించాలను. ఓకే, చీర కదా, గిఫ్టా? వెరీ గుడ్. ఇది దేవుని వాక్యం అనుకుంటా. వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు నిర్మల ఆంటీ రావాలి ఫాస్ట్గా. ఆంటీ ఒక స్లిప్ తీయండి. ఎవరు అల్లరి చేయొద్దు. ఎవరికి వస్తుంది అని యాంగ్జైటీగా చూడాలి. ఓకేనా? ఒక స్లిప్ తీయాలి. ఆంటీకి కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారనమాట వీళ్ళు. జ్యోతి రావాలి. సచివాలయంలో వర్క్ చేసేవాళ్ళు మనకి 2 ఉన్నారు.
ఏ అవసరమైనా, ఏ సలహా అయినా, ఏ సంప్రదింపులైనా వీళ్ళతో మాట్లాడుకుంటే ఇట్టే పనులు అయిపోతాయి. ఓకేనా? సరే, పాజిటివ్ వర్డ్ ఏదైనా చెప్పండి జ్యోతి గురించి. సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో గడపాలని ఆశ. మంచి క్వాలిటీ అంటే రావాలని దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి సంవత్సరం అంతా రావాలంట, ఒక్క సండే కూడా మానొద్దు. ఓకేనా? వెరీ గుడ్. గిఫ్ట్ మీరు ఏం మాట్లాడుకుంటారు? నవ్వుతూ సంతోషంగా. ఇప్పుడు వదిలిపెట్టకూడదు. ఫోన్ నెంబర్లు తీసుకుని ఎవరెవరు దేవుడు మీకు ఫ్రెండ్స్ని ఇచ్చారో ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ మందిరానికి తీసుకురావాలి. ఓకేనా? మల్లిక గారు రావాలి ఫాస్ట్గా. రండి రండి రండి. ఆరాంగా కూర్చుంటున్నారు ఆమె తినేసి. తొందరగా. పిల్లలు కూర్చోవాలి. ఏయ్, ఇప్పుడు స్లిప్ తీయండి. ఎవరి పేరంటే మన చర్చి రోడ్లోనే ఉంటారు, ఎప్పుడన్నా అకేషన్స్లో కనపడతారు. ఎవరాళ్ళు? కృప, నువ్వే? ఎవరో అన్నట్లు చూస్తుంది చూడు. ఓకే, కృప గురించి ఒక వర్డ్. సండే వస్తుంది కృప. సండే రావాలి. సండే వస్తారు. నెలకు ఒక సండే వస్తారంట, మిగతా అన్ని సండేలు రావాలంట. వెరీ గుడ్. ఓకే, మీరు ఇంకేం మాట్లాడుకోరా? సరే, ఓకే, వెళ్ళండి. ఇంకెవరున్నారు? మ్యాక్ వాణి గారండి, రండి, రావాలి ఫాస్ట్గా. ఓకే, సిగ్గుపడుతున్నట్లున్నారు. ఇప్పుడు సుజాత గారు రావాలి ఫాస్ట్గా, తొందరగా. టైం లేదు ఇంకా. గేమ్స్ ఆడుకోవద్దా? మీరే. ఒక స్లిప్. కూర్చోవాలి పిల్లలు. తాయారమ్మ గారి పేరు వచ్చింది సుజాత గారికి. రావాలి ఫాస్ట్గా. తాయారమ్మ గారి గురించి ఒక మంచి మాట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చెప్పరంట, చెప్పలేకపోతున్నారంట, సిగ్గుపడుతున్నారు. సరే, ఈ సంవత్సరం దేవుడిచ్చేటువంటి క్రిస్మస్ ఫ్రెండ్ ఏం చెప్తారు? నేను కూడా మీలాగా అన్ని ప్రార్థనలకి రావాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. ఒక్క ప్రార్థన కూడా తాయారమ్మ గారు మిస్ అవ్వరు. మీరు కూడా అలాగే రావాలి. ఓకేనా? ప్రార్థన చేయమని అడగాలి. ఓకేనా? వెరీ గుడ్. సరే, ఇంకెవరున్నారు? భవానీ రావాలి తొందరగా. యూత్ వాళ్ళ పేర్లు దీనిలో ఎందుకు కలిపారు? కొంచెం ఎవరి పేరు వచ్చిందనుకుంటున్నారు? ఎవరి పేరు వచ్చిందనుకుంటున్నారు? అది నాదే. నా స్మైలీ ఫేస్కి అర్థం కావట్లేదా? ఎస్తేర్, నాదే వచ్చింది. సరే, నా గురించి ఒక్క మాట వద్దులే, చాలా మాటలు ఉండి ఉంటాయి నీ దగ్గర. చెప్పు, నాకు వినాలని కోరిక ఉంటుంది. చెప్పు చెప్పు చెప్పు. పాస్టర్ గారి కోరిక నా మీద నెగిటివ్ కంప్లైంట్స్ చెప్పమంటున్నారు. చెప్తావా? నెగిటివ్స్ చెప్తావా? చెప్పలేదు. వెరీ గుడ్. చెప్పు, పాజిటివ్ చెప్పు. అక్క చాలా మంచిది, అందరికీ సాయం చేసిద్ది, అన్ని ప్రార్థన విషయంలో కూడా రమ్మని పిలిచిద్ది. నిజంగా సంఘాన్ని ఎంతగానో ప్రేమించిద్ది. ఆ విషయంలో అక్కలో నిజంగా ఎంతగానో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అబ్బా, శబాష్ శబాష్. ఎవరు కొట్టట్లే, నాకు నేనే కొట్టుకుంటున్నా. వెరీ గుడ్. ఏం గిఫ్ట్ ఇచ్చావు?
ఓకే ఓకే, మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకేనా, వెరీ గుడ్. సరే, ఇంకెవరు? విజయలక్ష్మి రావాలి ఫాస్ట్గా. రండి రండి. గేమ్ బాగుందా, బోర్ కొడుతుందా? బాగుందా? ఓకే. ఇది మరీ అన్యాయం. వదిన ఆడపడుచులు ఇచ్చుకుంటారు ఎక్కడైనా? మేరీ ఆడపడుచుకి అనుకొని చెప్పినట్టుంది. ఏం గిఫ్ట్ తెచ్చావు మీ ఆడపడుచుకి? రావాలి మేరీ ఫాస్ట్గా రావాలి. కూర్చో. వన్ వర్డ్. ఇది ఎక్కడ కలలోనైనా ఎలలోనైనా జరగని సన్నివేశం అన్నమాట. ఏంటంటే వదిన ఆడబడి గురించి ఒక మంచి మాట చెప్పాలంటే పెట్టి పుట్టి ఉండాలి మేరీ. అవునా కాదా? ఆడబడుచుల మీద సహజంగా కంప్లైంట్సే చెప్తారు ఎవరైనా, అవునా? ఇప్పుడు ఏం మంచి మాట చెప్తుందో చూస్తా నేను. ఏ జాగ్రత్తగా వినండి, సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుని నేర్పించాలా. బాగా కష్టపడి కుటుంబాన్ని పోషించుకునేది, కష్టపడే జీవి. అది నిజం అమ్మా, చాలా నిజం. అది ఎన్ని ఇబ్బందులున్నా చాలా కష్టపడి పనిచేసి తను ఇంట్లో కుటుంబాన్ని పోషించుకుంటుంది. వెరీ గుడ్. గిఫ్ట్. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఇంకెవరంటే స్వర్ణకుమారి గారు, న్యూ స్వర్ణకుమారి గారు. ఏం పర్వాలేదు, రండి. మనం అదే అనుకున్నాము, గిఫ్ట్ తెచ్చినా తేకపోయినా దేవుడిచ్చేటువంటి క్రిస్మస్ స్నేహితురాలు, ఫ్రెండ్. ఓకేనా, రండి. ఒక స్లిప్. పర్లేదు పర్లేదు. రుక్మిణమ్మ, నువ్వేనా? నీ పేరా? ఓకే, వెరీ గుడ్. రుక్మిణి, పర్లేదు. ఇదేంటంటే ఒకవేళ అయ్యో నేను గిఫ్ట్ ఇచ్చానే, నాకు గిఫ్ట్ వాళ్ళు ఇవ్వలేదే అనుకోవద్దు. ఒక పాజిటివ్ మైండ్, దేవుడు ఇచ్చేటువంటి క్రిస్మస్ స్నేహితురాలు, ఫ్రెండ్ కొరకు మీరు బహుమానం తేకపోయినా ఈ సంవత్సరం అంతా తన కొరకు ప్రార్థన చేయుదురుగాక. చేస్తారు కదా? ఓకే, వెరీ గుడ్. తన గురించి ఒక మంచి మాట. తను ఎవరో మీకు తెలుసా? మీరు కొత్తగా వస్తున్నారు, తను కూడా కొత్తగా వస్తుంది, మీకు తెలియకపోవచ్చు. రుక్మిణి ఎవరంటే నాగేశ్వరరావు గారని ఇంతకుముందు మనం చాలా ప్రార్థనలు చేశాము. తను కూడా మీకు తెలియదు. నాగేశ్వరరావు గారు తెలుసు కదా, తనకి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ మిస్సెస్ కృష్ణవేణి వాళ్ళ ఏకైక చెల్ల, ద్వితీయనా రెండో చెల్లంట. ఓకేనా, ఈ రోడ్లోనే ఉంటారు తను కూడా. ఓకేనా, సరే. మీ కొరకు చెప్పండి. మీ కొరకు ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధికి రావాలి మీరు కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు కృష్ణవేణి దా రావాలి ఫాస్ట్గా. మీ చేతుల్లో గిఫ్ట్లు చూశాక నేను ఒక్కదాన్ని ఎందుకు పుట్టానా, నా రూపంలో ఇంకా 4-5 ఉంటే బాగుండేది అనిపించింది. ఓకేనా, ఒక స్లిప్ తీ. వరుణకుమారి రావాలి ఫాస్ట్గా. వరుణకుమారి తెలుసా? తన గురించి ఒక మంచి మాట మీకు తెలిసే ఉంటుంది, మీ ఇంటి దగ్గరే కదా, రోడ్డు ఆపోజిటేగా, బాగా తెలుసు. చెప్పకపోతే ఊరుకుందామా, ఊరుకోవద్దా? చెప్పాలి అనండి. అద్దుగో పిల్లలందరూ చెప్పాలంటున్నారు. చెప్పు. మా వారి విషయంలో మేము ఎవరిమో తెలియపోయినా సాయం చేశారు. నాగేశ్వరరావు గారు మిస్సెస్ తను హెల్ప్ చేశారంట, అందుకని
ఓకే, నా గిఫ్ట్ ఇప్పించేయండి మీ ఫ్రెండ్ కొరకు. వెరీ గుడ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ దీపిక రావాలి. రావాలి రావాలి రావాలి, టైం వేస్ట్ అయిపోతుంది. దీపికకి ఎవరి పేరు వస్తుందో, కానీ గిఫ్ట్ ప్యాక్ చేసుకుని భలే తీసుకొస్తున్నారు కదా. వాళ్ళ మమ్మీ ఫ్రెండ్ ఎవరది? వాణి. రండి. అసలు ఇది మరీ వాళ్ళ మమ్మీకి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఒక మాట కదా, చాలా ఉండి ఉంటాయి. ఏం చెప్పారంట? ఏమీ లేవంట. సరే వెళ్ళిపోండి. వాణి ఆంటీ గారు చక్కగా ప్రార్థన చేస్తారు. వాణి ఆంటీ గారు మా చిన్నప్పటి నుంచి తెలుసు. మరి నా పెద్ద బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆంటీ ఎంతో ప్రేయర్ చేసి, మరి నా బాబు పుట్టిన ఎమ్మటే మేమేమి అన్నప్రసన్న కూడా చేయకుండా ఆంటీని ఎమ్మటే తినిపించేసేది. ఏదైనా వన్ వర్డ్ కావాలి నాకు, క్లుప్తంగా విస్తారంగా వద్దు, ఏదో ఒక మాట చెప్పు చాలంట. బాగా ప్రార్థన చేస్తారంట, మంచి ఆవిడంట. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా సౌమ్య, పిల్లల చాటును కూర్చుంటే నాకు కనిపించరు అనుకుంటున్నారా? నా ఐస్ వైఫై, ఓకేనా? రావాలి. ఒక స్లిప్. మీరు ఎక్కడికి? బాయ్స్కి నాట్ ఎలవ్ అన్నానా? చర్చికి రానివ్వడమే గొప్ప, ముందుకు కూడా వస్తున్నారు మీరు. పాపం లేరు సిస్టర్ గారు, మాకు డ్యాన్సులు నేర్పించి డెకరేషన్ చేసి అలిసిపోయి. బ్యూలా ప్రియాంక, వెరీ గుడ్. మాకు సాంగ్కి యాక్షన్ నేర్పించింది బ్యూలా గారే. ఇవన్నీ ఖర్చు పెట్టి డెకరేషన్ చేసింది కూడా తన చేతులతో స్వయంగా బ్యూలా గారే. అలాగే పిల్లలకి ఇప్పుడు క్యాండిల్ సర్వీస్ డ్యాన్స్ వేస్తారు, తనే నేర్పించింది. తను యూత్ మీటింగ్ నడిపిస్తుంది యవనస్తులందరినీ కూడా దేవుని సన్నిధిలో. వారు చక్కగా దారి తప్పిపోకుండా వారు దేవుళ్ళు ఎదగటానికి కూడా ఒక ముఖ్యమైన కారణం దేవుడిచ్చినటువంటి కుమార్తె బ్యూలా ప్రియాంక. బ్యూలా ప్రియాంక గారికి నువ్వు ఇచ్చే కాంప్లిమెంట్ అండ్ గిఫ్ట్ బ్యూలా గారి బదులు నేనే తీసుకుంటాను. బ్యూలా గారుతో కొన్ని రోజులుగా ఆవిడతో డాన్స్ కానీ వాటికని రోజు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ఆవిడ మాట్లాడే మాట కానీ ప్రతిదీ కూడా స్పిరిచువల్గానే అనిపిస్తుంది. ఈజీగా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడుతున్నా దాంట్లో ఏదో ఒకటి అర్థం చేసుకోవచ్చు మనం అన్నట్టుగానే ఉంటుంది ఆవిడ మాట. నాకు అది చాలా బాగా నచ్చింది. తర్వాత ఈ ట్రావెలింగ్లో చిన్న చిన్న మాటలు తను చెప్తున్నారు, తన టెస్టిమోనీ గురించి కానీ తను మారింది అలా చిన్న చిన్నవి నాకు చెప్పారు. నాకు చాలా వన్ వర్డ్ చెప్పలేము. ఆవిడ చాలా అందరికీ కూడా ఆవిడని చూసి చాలా నేర్చుకోవచ్చు మనం. ప్రేయర్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్, వన్ వర్డ్, ఓకేనా? వెరీ గుడ్. అండ్ ఇది బ్యూలా గారి తరపున నేను తీసుకున్నాను, బ్యూలా గారికి ఇస్తాను. ఇప్పుడు జ్యోతి రావాలి. జ్యోతి ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చింది. ఏంటది? ఆక్సిజన్ అందరికీ కావాలంట, అందుకు ఇద్దరున్నారు ఇందులో. ఎవరు జూనియరా సీనియరా? స్వర్ణకుమారి గారు, కొత్త స్వర్ణకుమారి గారా? కొత్త స్వర్ణకుమారి గారు, మీరు నిజంగా పెట్టి పుట్టారండి. మీరు ఏమి ఇవ్వకపోయినా మీకు ఒక గిఫ్ట్ వస్తుందండి. తొందరండి. కొత్త స్వర్ణకుమారి గారు, మీరేనంటే రండి. కాదు, స్వర్ణకుమారి ఆంటీ అని రాసి ఉంటుంది నాకు తెలిసి. అంకుల్ పేరు రాశారా? సరే రండి.
స్వర్ణకుమారి గారు తెలుసు కదా? తెలీదా? ఒక 4-5 మంత్స్ అవుతుందా? 3 మంత్స్ నుంచి కొత్తగా మన మందిరానికి వస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఇక్కడ గ్రీన్ సిటీలో ఉంటారు. తన గురించి మంచి మాట అంటే నీ బదులు నేనే చెప్పేస్తా, తెలియదు కాబట్టి. అన్ని ప్రార్థనలకు వస్తారు, చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు. గురువారం శనివారం ప్రతి ప్రార్థనకు కూడా అటెండ్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. గిఫ్ట్ ఇచ్చేసేయండి. మీ కొత్త ఇంట్లో కొత్త మొక్క. వెరీ గుడ్. సరే, ఇప్పుడు మేరీ రావాలి తొందరగా. ఇంకొక 10 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి. కేక్ తెచ్చేవాళ్ళు, చాక్లెట్స్ తెచ్చేవాళ్ళు వచ్చేసారా? ఒక పేపర్. స్వప్న, మేరీకి స్వప్న పేరు వచ్చింది, రావాలి. స్వప్న గురించి ఒక మంచి మాట. సండే స్కూల్ చక్కగా జరిపిస్తుంది, చక్కగా పిల్లల్ని చక్కగా క్రమంలో నడిపిస్తుంది. చక్క పసుపుల పాక కూడా ప్రతి సంవత్సరం కూడా పాస్టర్ గారికి సహాయంగా ఉంటారు. ఒక మంచి ఫ్రెండ్ని దేవుడు నీకు ఇచ్చారు కదా. వెరీ గుడ్. సరే, ఇప్పుడు సుధారాణి. ఏంటో గోల్డ్ బాక్సులు తీసుకొచ్చారు వీళ్ళు. లోపల గోల్డే ఉందంట. అప్సర గారు, అప్సర గారు రండి. అప్సర గారు దగ్గర ఒక సంవత్సరం నుంచి రెగ్యులర్గా వస్తున్నారు. రెగ్యులర్గా అంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఫస్ట్ అప్సర గారు కనబడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేకపోయినా వాళ్ళ హస్బెండ్ నొప్పించుకొని, వాళ్ళ పిల్లల్ని నొప్పించుకొని, సౌమ్య వాళ్ళ ఇంటి దగ్గరేనమాట, అన్ని ప్రార్థనలకు రాకపోయినా ప్రతి ఆదివారం ఖచ్చితంగా వస్తారు ఆవిడ. ఓకే. తన గురించి ఒక మంచి పేరు తెలియకపోయినా మనిషి తెలుసు కదా, పేరు తెలుసుకోవాలి. ఈసారి నుంచి సంఘంలోకి ఎవరు వస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, దీన్ని బట్టి క్విజ్ ఇంకా అలర్ట్ చేయాలి నేను ఇంకా. ఓకేనా? ఒక మంచి మాట. ఈ సిస్టర్ గారితో ఇన్ని రోజులు మాట్లాడలేదండి, ఈరోజు మాట్లాడాను. దేవుడు నాకు ఇచ్చిన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాను. అయితే ఆ సిస్టర్లో నాకు నచ్చేది ఏంటంటే ప్రతి సండే మేము ప్రేయర్ చేయించుకోకుండానే దాసం చేత వెళ్ళిపోతాము. కానీ ఆ సిస్టర్ గారు మాత్రం ప్రతి సండే పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుని వెళ్తారు. ఆ విషయం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్. తన రక్షణ కొరకు, కుటుంబం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఓకేనా? ఇప్పుడు పిల్లల చాట ఎవరు దాక్కుంటున్నారు? శిరీష రావాలి. ఒకటి స్లిప్. వీళ్ళిద్దరూ నిజంగానే బెస్ట్ ఫ్రెండ్స్ గత సంవత్సరంలో. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అనిత రావాలి. లాస్ట్ ఇయర్ వీళ్ళకి డ్యాన్స్ నేర్పించింది అనితనే. అది అలా కంటిన్యూ అవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే. తన గురించి ఒక మంచి మాట. బీ ఫ్రాంక్గా చెప్పాలి, అది చెప్పాలని కోరుకుంటున్నాను నేను. దా అనితక్క ప్రతి సండే అనితక్క ప్రతి సండే వస్తూ ఉంటుంది, చర్చికి వస్తుంది కంపల్సరీగా మానకుండా. మాకు డ్యాన్స్ కూడా నేర్పించింది. సరిగ్గా చేయకపోయినా అది చేయలే ఇది చేయలేదంటది. చేయలేదంటవేనా? తిట్టదా ఏమి? ఓకే. అనితకి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫ్రెండ్ కొరకు ఇచ్చే గిఫ్ట్. సరే, వెరీ గుడ్. ఇంకా ఎవరు? షారోన్ గారు రావాలి ఫాస్ట్గా.
ఒక స్లిప్. శిరీష, దమ్మా, నువ్వు పెద్దది ఇచ్చావుగా, అంతకన్నా పెద్దది పట్టుకెళ్ళి కింద. ఒక మంచి మాట. శిరీష ఆత్మీయంగా చాలా బాగుంటుంది, పాటలు కూడా చాలా బాగా పాడద్ది. వెరీ గుడ్, 1 వర్డ్ ఆన్సర్లో కంప్లీట్ చేశారు. గిఫ్ట్. నాకు ఒకటి అనిపిస్తుంది, చెప్పనా వద్దా? ఇక్కడ కొంతమంది పురుషులు ఉన్నారు కదా, మాకెప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడిస్తారబ్బా అని ఎదురు చూస్తున్నారు. నాకు సంబంధం లేదు, మీ పాస్టర్ గారిని అడగండి, ఓకేనా? ఇంకెవరున్నారు? తాయారం గారు రావాలి. ఈ గేమ్ పెట్టడానికి కారణం ఏంటంటే, సారీ, ఇది గేమ్ కాదు, దేవుడిచ్చేటువంటి ఫ్రెండ్. ఒక స్లిప్ తీయండి. సునీత రాణి, తన గురించి ఒక మంచి మాట. సునీతారాణి గారు అన్ని ప్రార్థనలకు వస్తుంది. నేను ఎప్పుడు వచ్చినా నాతో మాట్లాడి పరామర్శిస్తుంది. అన్ని ప్రార్థనలకు రారండి, ముఖస్తుతి కోసం చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు శనివారాలు మాత్రమే వస్తున్నారు, గురువారాలు రావట్లేదు, ఎగ్గొట్టేస్తున్నారు. ఇప్పుడు అన్ని గురువారాలు రావాలి. బ్రదర్ మీరే సాక్ష్యము, పంపించేయండి గురువారాలు కూడా. అన్ని ప్రార్థనలకు వస్తారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏం చెప్పుకోరా ఫ్రెండ్కి? ఓకే, వెరీ గుడ్. ఇంకా స్వప్న రావాలి ఫాస్ట్గా, టైం అయిపోతుంది. తొందరగా. ఇది నాకా? నా పేరు రాలేదుగా, ఇవ్వవా? వద్దులే, దాచుకో. సరే దా, నువ్వు స్లిప్ తీ, టైం అయిపోతుంది. కృష్ణవేణి, స్వప్నకి ఫ్రెండ్ కృష్ణవేణి, ఒక మంచి మాట. ప్రేయర్కి వస్తున్నారు కానీ ప్రతి వారం సమయానికి రావాలని ఇంకా కోరుకుంటున్నాను. వెరీ గుడ్. ప్రతి వారం సమయానికే రావాలని ప్రార్థన చేయాలి స్వప్న. సరే, ఇప్పుడు ఇంకెవరిని పిలవలేదు నేను చూస్తాను. ఎవరున్నారు ఇక్కడ? వైట్ చున్నీ వేసుకున్న పాప దా, రావాలి. దాక్కుంటున్నారమ్మా, రావాలి ఫాస్ట్గా. ఆశ రావాలి. దా, తీ. స్వర్ణకుమారి ఆత్మానందరావు గారు, అదా రండి. ఒక మంచి మాట. ఇప్పుడు ఒక బుక్కులు రాసేస్తారనుకుంటా. నేను చెప్పలేక చెప్పురా, ఫస్ట్ నుంచి తెలుసు కదా నీకు. అత్తయ్య చాలా మంచిది. ఓకే అతయ్య, మీ కోడలు మీకు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారు. వెరీ గుడ్. సరే, ఇంకెవరు? తన పేరేంటి మర్చిపోయాను. ప్రమీల, దా. ప్రమీల కూడా కొత్తగా వస్తున్నారు. ఒక స్లిప్. సుధారాణి,
సుధారాణి డేవిడ్. ఇందాక సుధారాణి ఎవరు? ఓకే, ఇప్పుడు ఈ గిఫ్ట్ సుధారాణి ప్రేమ్. ఎక్కడ 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 దా తీసుకురా మహి. తను నీకు తెలియదు కదా, నేను చెప్తాను. ఈ మధ్యకాలంలోనే మ్యారేజ్ అయిందనమాట. షారన్ గారి కోడలన్నమాట తను. ఓకేనా? తన గురించి ప్రార్థన చేయి. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు అనిత, గిఫ్ట్ ఇంటికి పట్టుకెళ్దాం అనుకుంటున్నావా? నో ఛాన్స్. ఒక స్లిప్. నా పేరు ఆల్రెడీ వచ్చేసింది. ఇంకోసారి ఇస్తానంటే తీసుకుంటా. దా భవాని దా, తొందరగా రావాలి. ఒక మంచి మాట. దేవుళ్ళో బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఆడపిల్లలు కాబట్టి మన ప్రార్థనే వాళ్ళని కాపాడుతుందని నేను అనుకుంటున్నాను. అనుకునేది కాదు, అక్కడ తన మీద ఉన్న ఒక మంచి అభిప్రాయం, ఒక మంచి మాట, తనలో ఉన్న గుడ్ క్వాలిటీ. గుడ్ క్వాలిటీయా? తను వచ్చినా రాపోయినా పిల్లల్ని అయితే మందిరానికి పంపిస్తుందండి. పిల్లలు సండే స్కూల్లో కూడా ఇప్పుడు ప్రోగ్రామ్స్లో కూడా చాలా ఆసక్తిగా వాళ్ళ తల్లిదండ్రులు తేకపోయినా వాళ్ళే వస్తున్నారు. తను రాకపోయినా పిల్లల్ని పంపిస్తుందంట. వెరీ గుడ్. గిఫ్ట్ ఇంకేం చెప్పుకోరా? ఇప్పుడేం చెప్పుకోరా ఫ్రెండ్స్ అయిన తర్వాత? సరే, వెరీ గుడ్. ఇంకా సునీత దా, దాక్కుంటున్నారే. ఒక స్లిప్ తీ. ఇంకొకటి సొంత అక్క పేరే వచ్చింది ఇక్కడ. ఎవరది? సుజాత. రావాలి. అక్క చెల్లెలు ఏం గిఫ్ట్లు ఇచ్చుకుంటారో చూద్దాం. ఒక మంచి మాట మీ అక్క గురించి చెప్పాలి. దా. అక్కలా కాకుండా అమ్మలాగా చూసుకునేది. చాలా హ్యాపీగా ఆనంద బాష్పాలన్నమాట. అది కన్నీరు కాదు, అమ్మలా చూసుకుంటుందంట. వెరీ గుడ్. ఇంకెవరున్నారు? స్వర్ణకుమారి ఆంటీ రావాలి. ఇంకెవరున్నారో ఒకసారి నాకు గుర్తు చేయండి. సుధా. ఇంకంతేనా? ఇంకెవరున్నారా? స్లిప్. మల్లిక గారు రండి. మల్లిక గారు రండి, ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ రండి. ఒక మంచి మాట. మల్లిక గారు చాలా ఆత్మీయంగా ఉంటారు. దాసరాలు కూడా చాలా సహకారంగా ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక మంచి ఫ్రెండ్. ఓకే, వరుణకుమారి రావాలి. దీపిక. దీపిక గురించి ఒక మాట. తన గురించి ఒక మంచి మాట. దీపిక మేమిద్దరం కలిసి బాప్తిస్ని తీసుకున్నాం. అప్పుడు తెలుసు చాలా మంచి స్నేహితురాలిగా ఉంటుంది. వెరీ గుడ్. ఒక మంచి ఫ్రెండ్ ఆల్రెడీ
ఇప్పుడు ఇంకా గుడ్ ఫ్రెండ్. ఓకే. ఏ లావేష్, రెనీష్, దా అమ్మ దగ్గర రండి. ఇంకెవరున్నారు? ఎవరది? సుధా. అక్క సుధాని పిలువ. గిఫ్ట్ తీసుకొని రమ్మను. ఇంకెవరి పేర్లు రాలేదు ఒకసారి చెప్పరా నాకు? అందరి పేర్లు వచ్చేసాయా? ఒక స్లిప్ తీసుకో. సునీత రాణి కాదు, సునీత సువార్తరావు రావాలి. సునీత ఆల్రెడీ నువ్వు గిఫ్ట్ తీసుకున్నావా? మరి చెప్పాలి కదా. ఇంకెవరు? సుజాత గారి సిస్టర్ సునీత గారు రండి. ఓకే, మీరిద్దరు ఇప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకేనా? వెరీ గుడ్. అరే ఇంకా పద్మశ్రీ గారు తేకపోయినా వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దరు. కానీ తేకపోతే ఎందుకు తేలేదు అసలు? వాయిస్ మెసేజ్ పెట్టాను కదా, ఎందుకు తేలేదు? స్టాండప్ ఆన్ ద చైర్. ఇంకెవరున్నారు? ఇంకా నాకు వినిపించట్లేదు అసలు. ఆంటీ రారా? అంతేనా? అందరు అయిపోయారా? సరే, నేను ఒక స్లిప్ తీసుకుంటున్నాను. పేరు మర్చిపోయాను, సారీ. సునీత. చాలామంది సునీతలు ఉన్నారు. ఈసారి నుంచి ఇనిషియల్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ భర్తల పేరు గుర్తుపెట్టుకోండి. సునీతలు చాలామంది ఉన్నారు మనకి. 5 ఉన్నారా? నేను ఇస్తున్నాను కదా, నువ్వు తీసుకో. ఇంకెవరి పేర్లు రాలేదో ఒకసారి గుర్తు చేయండి. ఇంకోటి తీసుకోరా. ఇంకోటి తీసుకో. యూత్ వాళ్ళది రాశారు. విజయలక్ష్మి రావాలి. ఈ సునీత గారు ఎక్కడుంటారో తెలుసా? ఎక్కడుంటారు? ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళు. మందిరానికి వస్తున్నారు. ఓకే, తన గురించి ఒక మంచి మాట. తను తెలుసు కదండి మీకు. మొన్న వారం తెలిసింది. మొన్న వారంలో అన్నమంతా పట్టుకుని చూడక్కర్లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కదా. ఒక వారం చూసినా చాలు. ఏదైనా ఒక మంచి మాట. నేను 3 వారాల నుంచి చర్చికి వస్తున్నాను. నాకైతే ఎవరికి తెలియదు. అమ్మగారి గురించే చెప్తాను. అంటే తెలియదు కదా, ఏమి కాదు కానీ పాట గురించి. పాట మంచిగా పాడింది, ఇంకా బలపడాలని పాటలు అంతే. వన్స్ మోర్ అబ్బా, నాకు బాగుంది, బాగా నచ్చింది. మళ్ళీ ఇంకొకసారి. వద్దులే, పాటలు పాడాలి అని నా ఆశ అంతే. సరే, థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ నాకు, గిఫ్ట్ నీకు. ఓకేనా? వెరీ గుడ్. సరే, ఇంకెవరు? వేణి రావాలి. ఇంకెవరి నేమ్స్ అన్న రాలేదేమో ఒకసారి చూడండి రా. నేను తీసుకో. ఆశ బేబీ, నువ్వు ఆశపడుతూనే ఉండాలి. తొందరగా రావాలి. ఆశ నీకు తెలియదు కదా వేణి ఎవరంటే, చర్చిలో వాళ్ళ హస్బెండ్ పరిచర్య బాగా చేస్తాడు. ఇప్పుడు చింటూ బన్నీ ఎలాగో వీళ్ళ హస్బెండ్ కూడా అలాగే. గత 4 years బ్యాక్ వరకు మనము
చర్చ్ డెకరేషన్ బాగా చేసేవాళ్ళము. సీలింగ్ అయిన తర్వాత డెకరేషన్ చేయట్లేదు. ఈ సంవత్సరమే కొత్తగా స్టార్ట్ చేసాము. డెకరేషన్ విషయంలో కానీ, మొక్కలు మాకు పెట్టడం విషయంలో కానీ, వదిన ఇది, వదిన అది, వదిన ఇది, ఇది చాలా చెప్పేసేవాడు, మాట్లాడేవాడు. అలా అనమాట. వాళ్ళ మిస్సెస్ అంటే భర్తను బట్టి తినకి పేరు. సరే తీసుకో. వెరీ గుడ్. ఇంకెవరి పేరు రాలేదు? అందరి పేర్లు వచ్చినాయా? పెద్దవాళ్ళ పేర్లు అందరి పేర్లు వచ్చాయా? సరే, ఇప్పుడు నాది తీయలేదు కదా? నిజమే, నేను నాది తీస్తున్నా. యూత్ వాళ్ళకి వస్తున్నాయి దీంట్లో. ఎంతమంది సునీతలు ఉన్నారు? ఇక్కడ ఇంకో సునీత వచ్చింది. ఇప్పుడు వచ్చిన సునీత ఎవరండి? ఈ సునీతనా? నిజంగా ఇది దేవుని సంకల్పం అనమాట. నా గురించి మంచి కాంప్లిమెంట్ ఇచ్చిందిగా, నాకు తన పేరే వచ్చింది. నేను ఒక చాక్లెట్ తెచ్చాను. నా గురించి చెప్పావు కాబట్టి చాక్లెట్. థ్యాంక్ యూ. సరే, ఇంకెవరు? ఇంకంతేనా? రెడ్ కలర్ శారీ ఆంటీ, రుక్మిణి ఆంటీ రావాలి. వచ్చారా బ్యూలా అక్క? సరే చెప్దాం. బ్యూలా అక్క ఎక్కడున్నా ముందుకు రావాలి. విజయ ఇది ఎన్నో గిఫ్ట్ విజయ? 1 2 చెప్పాలి. 1 2 ఒకటేనా? దా, తను తెలుసు కదా, రుక్మిణి తెలియదు కదా? సరే. సిబిసి టైంలో పిల్లలందరినీ తీసుకొస్తాడు. సిబిసి టైంలో వీళ్ళ ఆయన డ్రైవరు, తిన ఆయమ్మ. ఓకేనా? అదే గుడ్ కాంప్లిమెంట్. పిల్లలు ఇచ్చిన సర్టిఫికెట్ అది సిబిసిలో. ఎందుకంటే రాజు డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొస్తాడు కదా, ఇక్కడికి దించుకునేటప్పుడు విజయ వెళ్ళేదనమాట దించుకోవడానికి. ఆయమ్మా నన్ను ఎక్కించా ఆయమ్మా. చాలామంది పిల్లలు ఆ పేరు ఇచ్చారనమాట. విజయ వెరీ గుడ్. ఇంకా బ్యూలా సిస్టర్ రావాలి. మీకు ఎవరిచ్చారు ఇది? ఇందాక మర్చిపోయాను. సౌమ్యకి మీరు ఈ సంవత్సరం ఒక గుడ్ ఫ్రెండ్, క్రిస్మస్ ఫ్రెండ్ సౌమ్య. ఎందుకు సౌమ్య? నీ చేతులతో నిద్దురా. పర్వాలేదు. ఇది సౌమ్యకి ఈ సంవత్సరం మీరు అది ఫ్రెండ్. వెరీ గుడ్. ఇప్పుడు బ్యూలా సిస్టర్కి ఒక స్లిప్ తీసుకుంటారు. ఇంకెవరి పేర్లు? అందరూ వచ్చేసినట్లే కదా. శకుంతలం ఆంటీ రండి. శకుంతల ఆంటీ కొరకు ఒక మంచి గుడ్ వర్డ్. సో ప్రైజ్ ది లార్డ్. నాకు వచ్చింది శకుంతల గారు. యాక్చువల్లీ నేను అంటే కొన్ని డేస్ నుండే వస్తున్నాను చర్చ్కి, అంటే 1 year అయిపోయింది. బట్ పరిచయం అనేది ముఖాముఖిగా నాకు ఎవరితో ఎక్కువ లేదు. ఈ మధ్యనే కొద్దిగా ఎక్కువ ర్యాపో అవుతుంది. యూత్ వాళ్ళతో మాత్రం ముఖాముఖిగా పరిచయం అందరితో ఉంది. సో యూత్ వాళ్ళతోనే ఉండింది. సో శకుంతల గారిని ఫస్ట్ నేను చూసినప్పుడు, అంటే నాకు కలిగిన ఫీలింగ్ చెప్తున్నాను. చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారితో కుటుంబ ప్రార్థనలకు వెళ్తుండేదాన్ని. అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కడికి వెళ్తున్నా కానీ నన్ను తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ ప్రేయర్ గ్రూప్ పెద్దవాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. సో నాకు ఫస్ట్ చూసిన లుక్ శకుంతల గారి పట్ల నాకు అనిపించింది ఏంటి అని అంటే, కుటుంబాల కోసం ప్రార్థన చేసే స్త్రీగా నాకు కనపడ్డారు. వెరీ గుడ్. మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓకే, ఈ సంవత్సరం మీకు తన కొరకు మీరు ప్రార్థన చేయండి సిస్టర్. యాక్చువల్గా తనకు తెలియదు, తన కొరకు ప్రార్థన చేయండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇంకెవరి పేర్లు రాలేదండి? ఎవరి పేర్లను రాకపోతే ఒకసారి చేతిలో. ఇప్పుడు యూత్ వాళ్ళు ఒకసారి రాలేదా? రావాలి, ఇచ్చావు కదా.
సరే, వర్షిత యూత్ వాళ్ళు రావాలి. రావాలి అంతి ఒకటిది. హాసిని దా. మీ ఫ్రెండ్ కొరకు ఒక మంచి మాట. ఆంటీ కాదు, అందరితో బాగానే మంచిగా ఉండిద్ది, బాగా డాన్స్ చేసిద్ది అక్క. బాగా డ్యాన్స్ చేస్తామంట. ఓకే ఫ్రెండ్స్, వెరీ గుడ్. నెక్స్ట్ మౌనిక రావాలి. ఒకటి ఆరాధన రావాలి. ఆరాధన అక్క గురించి ఒక మాట చెప్పు. అక్క అందరితో బాగుండిద్ది, నాతో బాగా జోక్గా ఉండిద్ది. బాగా జోక్గా ఉంటుందా? సరే, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మహిమ కుమారి రావాలి. వీళ్ళు క్యాండిల్ సర్వీస్ డ్యాన్స్ చేయడానికి చాలా రెడీగా ఉన్నారు. ఒక స్లిప్ తీ. ఇంకోటి. ఇది ఎక్కడైనా కని విని ఎరుగని సంఘటన అనమాట. అది ఏంటంటే తన పేరు తనకే వచ్చింది. తెలుసా? నీ పేరు నీ గిఫ్ట్ ఎవరికి ఇవ్వదలుచుకోలేదా? నువ్వు ఇవ్వవా? ఇస్తావా? ఎవరికి ఇస్తావు? కాసేపు నువ్వు లైన్లో నుంచో. సిరిదా, ఏం పెట్టావు దాంట్లో? చెప్పకూడదా? నీకు తెలుసుగా, నీకే కదా వచ్చేది. అతి మౌనిక, వీళ్ళిద్దరూ చాలా బాగుంటారు నిజంగానే. ఏంటి తన గురించి కాంప్లిమెంట్ చెప్పవా? చాలా తొందరగా కనెక్ట్ అయిపోయిద్దండి మనుషులకి బాగా కనెక్ట్ అవుతుందంట. దేవునికి కూడా అలాగే అవ్వాలి. సరేనా? ఓకే, ఇప్పుడు ఇంకెవరి పేర్లు రావాలి? హాసిని. ఎవరియో కొన్ని పేర్లు మిస్ చేశారు రాసిన వాళ్ళు. మౌనికది వచ్చిందా? నీ గిఫ్ట్ వచ్చిందా? రాలే. వర్షిత వచ్చేసింది. కాంప్లిమెంట్ ఏంటిది? ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారా? తనేనా నీకు ఇచ్చింది? అవునా? చాలా మంచిది, అందరితో బాగుంటుంది, కొంచెం ల్యాగ్ చేస్తుంది పనులు. అంటే అంటే టైం తీసుకుంటుంది పనులు చేయడానికి. నువ్వు నేర్పించు అయితే, ఓకేనా? ఈసారి నుంచి ఓకే, తన దగ్గర నేర్చుకో. వెరీ గుడ్. ఇంకెవరి పేర్లు రాలేదు? ఆరాధన దా. అన్ని పేర్లు స్వప్న రాయలేదు, వచ్చినంత వరకు రాసేసింది. చదువు. ప్రమీల. ప్రమీల, ఇంతకుముందు నువ్వు తీసుకోలేదా గిఫ్ట్? దా. అక్క తెలుసా? సుజాత ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. మీ చెల్లేనండి? సొంత చిన్నమ్మ కూతురు. ఓకే, సుజాత ఆంటీ, శిరీష, జెస్సీ శిరీష వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పిన్ని. ఓకేనా? ఆంటీ కూడా రెగ్యులర్గా ప్రేయర్కి వస్తున్నారు చర్చ్కి. ఒక మంచి కాంప్లిమెంట్ ఏమైనా చెప్తావా? సండే స్కూల్కి వస్తున్నావు కదా, వాళ్ళ పాపని సండే స్కూల్, మీ పాపను కూడా సండే స్కూల్కి రావాలి, పంపించండి. వెరీ గుడ్. ఓకే, ఇంకా అందరి పేర్లు వచ్చినట్లే కదా? ఇంకెవరైనా ఉన్నారా? సారీ, స్వప్నక్కకి కొంతమంది పేర్లు తెలియదు, అందుకని రాయలేదన్నమాట.
సరే, చాక్లెట్స్ తీసుకొచ్చారా ఇందాక వెళ్ళిన వాళ్ళు? ఎవరెవరి పేర్లు ఇప్పుడు మీకు రాలేదో ఒక్కసారి లేచి నిలబడతారా? వచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు కాకుండా మేము ఇక్కడికి రాలేదు, అసలు మా పేర్లు రాలేదు అని అన్నవాళ్ళు. లేవాలి ఫాస్ట్గా. నా ఫ్రెండ్ అవ్వటం ఎవరికి ఇష్టం లేదా చెప్పండి అబ్బా. అసలు నాతో ఫ్రెండ్షిప్ బాగుంటుంది తెలుసా మీకు? తెలీదా? రండి మరి, నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి రండి, రావాలి. ఎవరెవరికి రాలేదో చెప్పాలి. ఓన్లీ గర్ల్స్, ఓకే. ఇంకెవరు? పెద్దవాళ్ళు కూడా ఎవరికి వద్దా నాతో ఫ్రెండ్షిప్? సరే, కావాలనుకున్న వాళ్ళే వస్తారు, ఓకేనా? అందరూ చర్చి వాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు కానీ, బయట ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే రావచ్చు. థ్యాంక్ యూ అండి. అబ్బాయి రాకూడదన్నాను కదా. పెద్దవాళ్ళు కూడా మీ అందరికి ఎవరికి రాలేదు కదా, రావాలి. ఇది నేను ఇచ్చే గిఫ్ట్ ప్లస్ క్రిస్మస్కి క్రిస్మస్ తాత ఇచ్చే గిఫ్ట్. ఇలా వేస్తాడే, వేయమంటారు అలాగా? నో, తీసుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తాయి కదా అప్పుడు. అవునా? ఓకే అండి, తప్పకుండా. గ్రీన్ సిటీలో సోనకుమారి గారితో పాటు ఉంటారని అన్నారు, ఆవిడేనా? రండి సిస్టర్, తప్పకుండా. ప్రతిసారి చెప్తూ ఉంటారు, సోనకుమారి గారు కూడా చెప్తూ ఉంటారు. వందనాలండి. రావాలి. సుధా, ఎవరు రావట్లేదని కొన్ని తీసుకెళ్ళి ఎవరెవరికి రాలేదో వాళ్ళకి ఇచ్చేసేయండి. వస్తున్నారు, ఆగండి. ఈ లైన్లో నుంచి ఎవరు రాలేదు? థ్యాంక్ యూ అండి. మీరందరూ ఒక విషయం చెప్పనా, మీకు ఒక్కొక్కళ్ళే ఫ్రెండ్స్. అది తీసుకోండి. వెరీ గుడ్. అందరికీ ఒక్కొక్కళ్ళే ఫ్రెండ్. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చూసారా? వెరీ గుడ్. ఎంతమంది ఫ్రెండ్స్ నాకు? అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరా? త్వరగా రావాలి. ఇంకొక ప్యాకెట్ బ్రదర్, ఇంకొకటి. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ. ఇప్పుడు క్యాండిల్ సర్వీస్ డ్యాన్స్ ఉంటుంది. నాకా? అందనాలండి, రండి తప్పకుండా. కూర్చోవాలి, పిల్లలందరూ కూర్చోవాలి. నీకా? ఓకే. వెనక ఇంకెవరికి రాలేదో చూడండి. పట్టుకో ఆంటీ, ఇది నాకేనా? ఇవ్వు, నాకు ఫ్లవర్ ఇవ్వవా? ఐటీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా? అందరికీ వచ్చాయా? ఓకేనా? సరే, ఒకసారి క్యాచ్. వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు అలర్ట్ చేయొద్దు. క్యాండిల్ సర్వీస్ సాంగ్ ఇచ్చేయండి అన్న వాళ్ళకి సాంగ్ పెడతారు. ఇప్పుడు అందరూ కొంతమంది పిల్లలు వేస్తారనమాట, ఓకేనా? అక్కడ ఇరుకోండి వెళ్ళండి. అయిపోయింది. ఓకే, చాలు. ఇంకా చాలు. ఆ ప్యాకెట్ ఇటిచ్చి వెళ్ళండి. సాంగ్ ఇచ్చేసారా? సరే, తర్వాత ఇద్దరు కానీ. సరే, ఇప్పుడు సాంగ్ ఇచ్చేసేయండి. వెనక చూడన్నా, నీకు చాక్లెట్లు ఎవరు అయిపోయినాయి?